నమస్కారం, వెల్కమ్ టు మన న్యూస్. నేను మీ యాంకర్ సుకన్య. ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్. అందరికీ నమస్కారం. ఇదే పాఠశాల పూర్వ విద్యార్థులు అందరం కలిసి ఫ్రెండ్స్ సేవా సంఘం అనేటువంటి పేరుతోటి ఆర్గనైజేషన్ ప్రారంభించి గత 5 సంవత్సరాల నుండి మంచినీరు, మజ్జిగ, సంగటి వితరణ కార్యక్రమాలను కొనసాగిస్తున్నాము. ఇక్కడే ఇవి కాక కోవిడ్లో మాస్కులు పంపిణీ, పేదలకు దుప్పట్లు పంపిణీ, అనాథలకు కొన్ని సేవా కార్యక్రమాలు చేసి చాలా వరకు ముందుకెళ్తున్నారు. అధ్యక్షులు లాయం యోగయ్య గారు ఈ కార్యక్రమం నడిపించడంలో మిత్రులందరినీ ఒక సమీకరణ చేసి అధిక శ్రమకొచ్చి ప్రతి కార్యక్రమానికి పర్సనల్గా అందరినీ కలిసి అధ్యక్షుల వారు ఈ కార్యక్రమం ఈ సంఘం ముందుకు వెళ్లేందుకు సహకరిస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అధ్యక్షులు లాయం యోగయ్య గారు మాట్లాడవలసిందిగా స్వాగతం పలుకుతూ ఉన్నాను. పట్టణము మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి పేద ప్రజలందరికీ నా నమస్కారములు. మేము కూడా పేదవారుగానే ఉన్నాము, చదువుకున్నాము. తర్వాత ఇదే స్కూల్లో చదివినందుకు మాకు దేవుడిచ్చిన ఒక వరము, ఏదో బతుకుదురు కోసం కొన్ని అవకాశాలు వచ్చినాయి. అవకాశాలు బేస్ చేసుకున్న తర్వాత మాలో కలిగినటువంటి ఆలోచన ప్రకారము మా మిత్రులందరం కలిసి ఒక సంఘాన్ని పెట్టుకోవాలని చెప్పి ఆలోచనతో సంఘం పెట్టడము. ప్రతి సంవత్సరము ఇక్కడే ఇదే స్కూల్లో ముందు పక్క, ఎందుకంటే స్కూల్ పేరుతో మేము సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి అనే ఉద్దేశంతో సంగటి 2 సంవత్సరాల నుంచి, అంతకుముందు మజ్జిగ, మంచినీరు కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి నా మిత్రులందరూ కలిసి దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు, దగ్గర ఉన్న వాళ్ళు, తర్వాత ఊర్లలో వివిధ వృత్తులలో ఉన్నవారందరూ కలిసి ఇచ్చేటువంటి ఆర్థిక సహాయంతో మేము ఏ పని చేసినా విజయవంతం అవుతుంది. అందులో ముఖ్యమైనది ఈ పేద ప్రజల గురించి ఆలోచన చేసుకొని, ఇక్కడ మార్కెట్ దగ్గరగా ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చిన వీళ్లకు కొద్దిగా ఏదో ఒక రుచికరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో, ఆహారానికి ఇచ్చేదాన్ని కూడా ఈ అన్నంలో కొద్దిగా బాగా అంత టేస్ట్ ఉండదు, తర్వాత తిన్న వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుందనే ఉద్దేశంతో మా యొక్క బలమైన మిత్రులైనటువంటి ముందు ఇక్కడ ప్రతిరోజు మీకు అందరికీ తెలుసు, ఇక్కడ ఎవరైతే వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారో వాళ్ళందరూ పేరున వాళ్ళందరి ఆలోచనల మేరకు సంగటి కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ సంగటి అనేది తిన్న తర్వాత కడుపులో చల్లగా ఉంటుంది, తర్వాత ఆరోగ్యానికి బాగా ఉంటుంది అనే ఉద్దేశంతో, మీకు తెలుసో లేదో ఒక పచ్చిమిరపకాయ, తర్వాత వచ్చేసి ఒక చింతపండు తొక్క, ఒక ఎర్రగడ్డ ముక్క, తర్వాత ఉప్పు కల్లు వేసేసి ఆ దంచి తింటే దాన్ని శనగకాయ పప్పులు ఉంటాయి. అది ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. అది ఆరోగ్య శాఖ కూడా తెలియజేస్తుంది. ఆ విధంగా సంగటితో కూడినటువంటి పప్పు, పచ్చడి, తర్వాత ఈ భోజన కార్యక్రమం పెట్టడము. తర్వాత వచ్చేసి ఒక్కొక్క సమయంలో మా వాళ్ళ మిత్రులు స్పందించి ఇంకో రకమైనటువంటి ఆహార పదార్థాలను ఈ విధంగా పెట్టడము. దాని ద్వారా వచ్చేసి ఈ ప్రజలనే వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళ ఆశీస్సులు అనేవి మా కుటుంబాలపైన మాకు పడితే మాకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మా కాడ ఉన్నా లేకపోయినా కొంతమంది మిత్రులు సాధ్యమైనంత వరకు, అంటే మీకు తెలిసింది ఇది ఒక్కటే కాదు, మేము ఇంకా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ కార్యక్రమాల గుడికి ఆర్థికంగా మా మిత్రులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ గుడికి ఇవ్వకపోతే ఏంటో అనే ఉద్దేశంతో పాపం వాళ్ళు ఇస్తున్నందువల్ల మాత్రమే ఇంత ఘనంగా మేము చేయగలుగుతున్నాము. వారందరికీ ఈ యొక్క మీడియా ద్వారా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. దగ్గర ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈ రోజుతో 72 రోజులు పూర్తయింది. ఈ 72 రోజులలో మజ్జిగ, తర్వాత వచ్చేసి నీరు, ఈ కార్యక్రమం అనేది పూర్తిగా చేస్తున్నాం. ఈసారి ఈ సంగటి కార్యక్రమం అనేది ఎందుకంటే మీకు ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే, ఇదొక్కటి నోట్ చేసుకోవాల్సిన విషయము. మనం ఎక్కడైనా ఒక హోటల్లో చెప్తే ఆ హోటల్లో ఎట్లా చేసుకొని వచ్చి ఇస్తాడో తెలియదు. ఆ మజ్జిగ ఎక్కడైనా తీసుకొని వచ్చి కింద పెడితే ఆ మజ్జిగలో ఏం కలిపింటారో తెలియదు, ఈగలు పడినాయో దోమలు పడినాయో. ఈ యొక్క ఆరోగ్యం అనేది దెబ్బతింటే ఫ్రెండ్స్ సేవా సంఘం వాళ్ళు పెట్టినందువల్లే వాంతి విరేచనాలైనని చెప్పేసి మాకు నెక్స్ట్ ముందుకు పోయేదానికి అవకాశం ఉండదనే ఉద్దేశంతో మా బలభీముడైనటువంటి, అంటే బలభీముడు అంటే ఎందుకు చెప్తున్నామంటే, వంటలు చేసేదానికి భీముడు, నల్లుడు అనేవాడు ఉంటాడు, కానీ వాళ్ళిద్దరి పేర్లు కాకుండా బలభీముడు అని చెప్తున్నాము. ఈయన సొంతంగా వచ్చేసి ప్రతిరోజు మీకు అందరికీ తెలియదు, పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత ఈయన ఆలోచన రేపటి గురించి ఆలోచన అంటానే సాయంత్రానికి పోవడము, కూరగాయలు తీసుకోవడము, పప్పు దినుసులు తీసుకోవడము. అదే గంటా రాజశేఖర్ మహాబలుడు అంటే ఈయన పొద్దున్నే ఆలోచనలన్నీ ఎట్లుంటాయంటే, ఈయన దైనందిక కార్యక్రమాలు అంటే వాళ్ళ ఇంట్లో ఉండే సమస్యలు అవన్నీ పక్కన పెట్టేసి దీని గురించి మాత్రమే ఆలోచన చేస్తాడు. ఈ 72 రోజులు కష్టపడుతూ ఒకే ఆలోచన కలిగిన వ్యక్తులలో ముందుండే వాళ్ళల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తి మా గంటా రాజశేఖర్ దంపతులు, మా మరదలు గారు. ఈయన సాయంత్రం వేసరి కూరగాయలు, తర్వాత పప్పు దినుసులు తీసుకోవడము, ఇంటికి పోయిన తర్వాత వీరి శ్రీమతి మా మరదలైనటువంటి భారతి గారు దాటిని స్పేర్ చేసేసి ఎవరి సాయం తీసుకోకుండా దాటిని కట్ చేసుకొని అన్ని రెడీ చేసి పెట్టుకోవడము. సాయంత్రానికి పాలను వచ్చేసి పెరబెట్టుకోవడము,
తర్వాత పొద్దున్నే చిలుక్కోవడము, మజ్జిగ తయారు చేయడము, సంగటి తయారు చేయడం ఒక దిక్కు, కూరలు తయారు చేయడం ఒక దిక్కు, ఇవన్నీ కలిపి తనే సొంతంగా మళ్ళీ ఇంట్లో ఆమెతో ఈయన పట్టుకొని, అంటే మా మిత్రులందరం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో మేము వడ్డించే కార్యక్రమాల్లో ఇంకోటో ఇది చేస్తుంటాం తప్ప మిగతాది కాదు. ఆయన సొంతంగా దాని కారులోనే ఆ యొక్క ఆహారాన్ని పెట్టుకొని ఇదంతా ఎందుకు చేస్తున్నావురా అంటే గిన వాంతులు వచ్చినా, విరేచనాలు వచ్చినా, ఫ్రెండ్స్ సేవా సంఘమాలు పెట్టినట్టు తిన్నందువల్లనే ఇలా వచ్చిందనే చెడ్డ పేరు రాకూడుతున్నా, కష్టపడినా పర్వాలేదు, మనకు క్వాలిటీ ఉండాలా, మన మీద నమ్మకం తినే వాళ్ళకు ఉండాలనే ఉద్దేశంతో కొంతమంది లాస్ట్ టైం అయితే కింద నిజంగా చెప్తున్నా, ఒక డబ్బులుండే మనిషే వచ్చి నేను అక్కడ చాలాసార్లు సంగటి తిన్నాను కానీ ఈ విధంగా మాకు సంగటి ఉండదు, చాలా రుచికరంగా ఉంది, మీరు ఏమనుకోకపోతే నేను తీసుకొని పోతానని చెప్పడం, ఆయన డబ్బున్నోడైన కూడా మళ్ళీ నేను స్పాన్సర్ చేస్తానడం కూడా జరిగింది. మేము చేసే కార్యక్రమాలలో ముఖ్యమైనది ఆహారం అనేది, ఆహారం ఆరోగ్యకరంగా ఉండాలనే ఉద్దేశం. ఈరోజు ముఖ్యంగా మా ఫ్రెండ్స్ అందరినీ రమ్మనడానికి కారణము గంటా రాజశేఖరు, మేమందరం కలిసి 59 రోజులు సంగటి పెట్టాం. మామూలుగా 72 రోజులు ఈ కార్యక్రమం జరిగితే సంగటి కార్యక్రమం వద్దనుకున్నాం. వాస్తవంగా ఇదేమవుతుందంటే ఒకటి పెడితే నేను పెట్టకపోతే బాగుండదనే ఉద్దేశంతో మేమందరం సర్లే అనుకొని కొంతమందిని ఒక 15 రోజులు మేము పెడితే 59 రోజుల్లో 15 రోజులు తీసేస్తే మిగతా 44 రోజులు మా తమ్ముడు ఒక్కటే దాదాపు 18,100 రూపాయలు ఇంటూ 44 రోజులు దాదాపు 80,000 రూపాయలు సొంతంగా. అది మరి మా మరదలు ఎట్లా ఒప్పుకునేందో, మా ఇంట్లో పెద్దమ్మ ఎట్లా ఒప్పుకునేదో తెలియదు కానీ ఇంత కార్యక్రమాన్ని ఒక్కనే ఎందుకురా, 144 మంది మీ ఫ్రెండ్స్ ఉండరు కదా, లాస్ట్ టైం పెట్టినారు కదా సంగటి కార్యక్రమం, మరి ఇప్పుడు ఎందుకని అనకుండా సహకరించినందుకు వాళ్ళ ఇంట్లో వాళ్ళకు, గంటా రాజశేఖర్కు, మా ఫ్రెండ్స్ అందరి తరఫున ఎన్నిసార్లు చెప్పినా సరిపోదు. కానీ తప్పని పరిస్థితుల్లో మరొకసారి మా అందరి అభినందనలతో కూడినటువంటి వందనాలు తెలియజేసుకుంటాం. చిన్నోడైన కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మీడియా, తర్వాత నా మిత్రులు, దూరంగా ఉన్న దగ్గరున్న అందరూ, దానితో పాటు సహకరించి కొంతమంది, అంటే మేము చేసే దాటిన కార్యక్రమాలు మెచ్చి మేము వడ్డిస్తామని చెప్పేసి వచ్చినటువంటి వ్యక్తులు వితరణ చేయడము, ముఖ్యంగా ఈ ఆహారానికి వచ్చేసి వేచి చూడడము, పెడుతున్నారని తెలిసినప్పుడు రావడము.